శ్రావణ శుక్రవారం సందర్భంగా విశాఖలో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విశాఖ టౌన్ కొత్త రోడ్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని లక్షకు పైగా గజులతో అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకారం దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే అంశంపై విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి వివరాలు అందిస్తారు. మహిళలకు అత్యంత ప్రీతికరమైన ఏదైతే శ్రావణ మాసం రోజునైతే కార్తీక శుక్రవారం రెండో రోజున విశాఖలో పలు ప్రాంతాలలో పలు దేవాలయాలు అయితే ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. విశాఖ టౌన్ కొత్త రోడ్లో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద అయితే వినూత్నంగా అమ్మవారికి సుమారుగా లక్షకు పైగా గాజులతో అలంకారం చేసిన ప్రక్రియ అయితే కొనసాగింది. ఇక్కడ చూసుకుంటే ఉదయం నుంచి కూడా అమ్మవారిని విశేషంగా అలంకరించి అమ్మవారిని సుమారుగా లక్షకు పైగా గాజుల అలంకరణ చేపట్టారు. అదేవిధంగా అనంతరం కూడా భారీగా ఏదైతే వినూత్నంగా ఏదైతే కుంకుమ పూజల్లో భాగంగా సుమారు 100 నుంచి 200 మందికి పైగా ఇక్కడ మహిళలు అయితే పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు బాగా పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఏదైతే అమ్మవారి యొక్క గాజుల అలంకారాన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే క్రమంలో కూడా ఇక్కడ మహిళలు కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అది చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ మహిళలు కూడా ఉదయం నుంచి కూడా భారీ పూజలు కూడా చేశారు. అదేవిధంగా వినూత్నంగా కుంకుమ పూజలు, అదేవిధంగా ఆ సామూహిక కుంకుమార్చనలు కూడా చేశారు. కూడా ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా ఈ ప్రాంతం కూడా ఇది విశాఖ టౌన్ కొత్త రోడ్ల నుండి ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా ఈ ప్రాంతం మీదుగా వచ్చారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా ఈ ప్రాంతం దగ్గరికి వచ్చే ప్రయత్నం అయితే చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారుగా లక్షకు పైగా ఏదైతే గాజుల అలంకరణ అయితే చేపట్టి అమ్మవారిని విశేషంగా అలంకరణప్రాయంగా ఉదయం నుంచి కూడా చేపట్టారు. అదేవిధంగా ఇది మనతో పాటుగా కొందరు భక్తులు మహిళలు కూడా ఈ ప్రాంతం దగ్గరకు వచ్చారు. వారిని అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇది మా శ్రీమాత్రే నమః. జై వాసవి అండి. మాది 1 టౌన్, ఇక్కడే కుర్పా మార్కెట్. ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతిరోజు ఇక్కడే ఉంటాము. ఈ ప్రతి సంవత్సరం అయితే ప్రతి శుక్రవారం చేస్తారనమాట. అంటే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం చేస్తారు. కాకపోతే ఈ ఆలయం రినోవేషన్ అవడం వల్ల ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇక్కడ పూజలు జరుగుతాయి. ఈ పూజలకు సంబంధించిన ప్రతి సామాగ్రి మన దేవస్థానమే సమకూరుస్తారు. మనం అలా వచ్చి అలా పూజ చేసుకొని ఆ తల్లి కృపా కటాక్షాలు మన మీద వీక్షిస్తాయి. అది కాకుండా ఈ దేవాలయానికి 150 సంవత్సరాల చరిత్ర ఉంది. చాలా మహిమగల తల్లి, ఏది కనుక్కుంటే అది జరుగుతుంది అనమాట. సో అందరూ చాలామంది ఇక్కడ భక్తులు వస్తారు. ప్రతి శుక్రవారం అయితే మాత్రం చాలా తండోపతండాలుగా ఇక్కడికి మహిళలు వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఈరోజు చూసుకుంటే సుమారుగా 100 మందికి పైగా అమ్మవారికి కుంకుమ పూజల్లో పాల్గొని శ్రావణ శుక్రవారం రెండో రోజు కావడంతో భారీ ఎత్తున అయితే తరలి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ వైజాగేనండి, మాది లోకలేనండి. ఇక్కడ ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతున్నాయండి. ఈ రోజైతే విశేషంగా 1,00,000 గాజులతో అలంకరణ చేశారు అమ్మవారికి. మహిళలు 100 మందికి పైగా పూజలు చేసుకున్నారు. ఈ అమ్మవారు మహిమగల అమ్మవారండి. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది కూడాను. అలాగే ప్రతిరోజు కూడా వచ్చి అందరూ కుంకుమ పూజలు చేసుకుంటున్నారు. రోజుకు ఒక 50-65 మంది పైనే వస్తున్నారు. ఈ రోజైతే ఇంకా ఎక్కువగా విశేషంగా వచ్చి పూజలు చేసుకున్నారండి. మీరు ఏం చెప్తారు? మీరు శ్రావణ శుక్రవారం రెండో రోజు భారీ ఎత్తున మహిళలు కూడా అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం రోజు ఈరోజు పూజలు చేశారు. జైవాసవి అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేత 100 మందికి పైగా వచ్చి కుంకుమ పూజలు జరిపించుకున్నారు. ఈరోజు 1,00,000 గాజుల అలంకరణతో అమ్మవారిని అలంకరించారండి. కానీ చాలా విశేషమైన అమ్మవారు, 150 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారండి. మనం ఏది కోరుకుంటే అది కంపల్సరిగా జరుగుతుందండి. భక్తులందరూ వచ్చి వాళ్ళ కోరికలు మొక్కుబళ్ళు తీర్చుకుంటారండి. అందరూ కూడా చాలా బాగా మహిమగల తల్లి అండి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు చూడొచ్చు భారీ ఎత్తున అమ్మవారిని కూడా ఈరోజు విశేషంగా అలంకరించారు. 1,00,000 గాజులకు పైగా అమ్మవారు అలంకరించారు. అమ్మవారిని శ్రావణ శుక్రవారం రోజు అలంకరించారు. అమ్మవారు జై వాసవి. అమ్మవారు చాలా మహిమగలవారు. అమ్మవారు మనం నిత్యం అమ్మవారిని కొలుస్తూనే ఉంటాము. అమ్మవారిని ప్రతిరోజు కుంకుమ పూజ అవుతూ ఉంటుంది. శ్రావణ మాసం నెల రోజులు శుక్రవారం విశేషంగా అమ్మవారి దగ్గరికి తండోపదండాలుగా జనాలు వస్తారండి. ఇక్కడ అమ్మవారు ఏమనుకుంటే అది కోరికలన్నీ నెరవేరుతాయి. అమ్మవారిని నిత్యము కుంకుమ పూజతోనే
శ్రావణ మాసం నెల రోజులు కుంకుమ పూజ చేస్తూనే ఉంటారు అమ్మవారితో. రకరకాలుగా అమ్మవారిని అలంకరిస్తారు. ఇక్కడ భక్తులందరూ తండోపతండాలుగా వస్తూ ఉంటారండి. అమ్మవారిని మహిమగల అమ్మవారండి. ఏం చెప్తారు అయితే చూస్తే గత 150 సంవత్సరాల చరిత్ర గల ఈ అమ్మవారి దేవస్థానాలు కూడా దాదాపుగా ఈరోజు ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం? చాలా చాలా తండోపతండాలుగా వస్తారండి అమ్మవారిని కుంకుమ పూజ చేయడానికి. ఇంకా మేము వస్తాం అంటూ ఇక్కడ ప్లేస్ లేకపోయినా ఇంకా అరేంజ్ చేస్తూ మా కమిటీ వాళ్ళందరూ చాలా చక్కగా అరేంజ్ చేస్తూ ఉంటారండి. పూజకి కావాల్సిన సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తూ ఉంటారు. చాలామంది కమిటీ మెంబర్స్ అందరూ కూడా సర్వీస్ చేస్తూ ఉంటారండి. నిత్యం అమ్మవారికి పూజ బాగా చేస్తూ ఉంటారండి అమ్మవారి గుడిలో. ఏదైతే ప్రధానంగా చూడవచ్చు శ్రావణ మాసం మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసం రోజున ఈరోజు శ్రావణ శుక్రవారం కూడా మరోవైపు కావడంతో కూడా అశేష భక్తులు అయితే మహిళలు కూడా ఎంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు ఈ యొక్క ఏదైతే మహిళలు కుంకుమ పూజల్లో పాల్గొని కుంకుమ పూజలు విశేషంగా ఉదయం నుంచి గావించారు. అదేవిధంగా 150 సంవత్సరాల చరిత్ర గల కన్యకా పరమేశ్వరి ఆలయంలో కూడా ప్రతి ఏడాది కూడా ఎంతో దివ్యంగా ఈ యొక్క ప్రాంతంలో కూడా విశేష కార్యక్రమాలు శ్రావణ మాసం సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారని కూడా వీటిలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా మహిళా భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా శ్రావణ మాసం ఎంతో మహిళలకు ఒక ప్రీతిపాత్రంగా ఉన్నటువంటి శ్రావణ మాసం రోజున ఈరోజు కుంకుమ పూజల్లో విశాఖ నుంచి కాకుండా ఇతర ప్రాంతాలలో ఈ ప్రాంతానికి వచ్చి ఈరోజు కుంకుమ పూజలు పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందని మహిళలు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.